ఉం? దేవుడు మార్పు చెందుతాడా, మార్పు చెందడా? చెందడా? మరి కొంతమందిని చాలా ప్రేమగా చూస్తాడు, క్షమిస్తాడు, ఓర్చుకుంటాడు. మరి కొంతమందినేమో అప్పుడే కోప్పడతాడు. అందరి పట్ల ఏకరీతిగా ఉండడు కదా. కోరహు ఒక చిన్న తప్పు చేయగానే ప్రాణముతో పాతాళములో పడేశాడు. ప్రాణముతోనే పాతాళములో కోరహు బృందమును పడద్రోశాడు. మరి దావీదుని ఎందుకు పాతాళానికి పంపలేదు? పంపాలి కదా. దావీదు చేసిన పాపం గొప్ప పాపమా, కోరహు పాపం గొప్పదా? మీరు చెప్పండి. మేమీడికి వచ్చింది గొప్ప పాపం సార్. వాళ్ళిద్దరు ఏటని పోనీ, ముందు మేము వచ్చింది గొప్ప పాపం. అవునా? అరే అంతలా ఆ అమ్మాయిని తీసుకొచ్చి అంత చేయకూడని పెంట మొత్తం చేసిన తర్వాత మళ్ళా దానికి ఒక కీర్తన ఒకటి రాసి క్షమాపణ చెప్పుకొని ఏం దేవుడు అండి, అంతకన్నా ఎక్కువ చేశాడా కోరహు? దేవుని సమాజం మీద మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు? యెహోవా సమాజంలో అందరూ పరిశుద్ధులే అన్నాడు, అంతే. పోర పాతాళానికి అన్నాడు, పోర పాతాళానికి అని దావీదుని అనలేదు. ఒకరితో ఒకలాగా ఉంటాడు, ఇంకొకరితో ఇంకోలాగా. మరి మార్పు చెందాడా లేదా? చెందలేదా? ఇంకా ఏమో సార్, వచ్చినందుకు క్షమించండి, తప్పయి తెలియక వచ్చాము, ఆశీర్వాద ప్రార్థన చేయండి సార్. కానుకలు అయిపోయినాయి కదా. కానుకలు అయినాక ఈ బాధ ఎందుకు? ప్రియులారా, దేవుడు అందరి పట్ల ఒకేలాగా ఉండడు. మిరపకాయ ఎవడు కొరికినా కారమే ఉంటుంది. విన్నారా? ఇది ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం అర్థం చేసుకోండి. బెల్లం ఎవడు కొరికినా తీయగానే ఉంటుంది. చెరుగ్గడ ఎవరు కొరికినా తీయగానే ఉంటుంది. చింతపండు ఎవరు కొరికి ఎవరు చూసినా, ఉసిరికాయ ఎవరు కొరికినా, అబ్బా, నారింజ ఎవరు కొరికి చూసినా పులుపు. ఏ మనిషి అయినా సరే ఒకే రుచి ఉంటుంది. దేవుడు మాత్రం ఒకడు కొరికితే పుల్లగుంటాడు, ఒకడు కొరికితే తీయగుంటాడు, ఒకడు కొరికితే కారం కారం ఉంటాడు. ఐసాక్యం వాడు ఎటువంటి వాడైనా నేను ఇట్లే ఉంటా అనడు ఆయన. ఆయన చిత్తం అప్పటికప్పుడు నిర్ణయిస్తుంది, లెట్ మీ బికమ్ స్వీట్ నౌ. ఎందుకంటే కొరికే వాని వ్యక్తిత్వాన్ని బట్టి, కొరికే వాని భక్తిని బట్టి, వాడి చిత్తశుద్ధిని బట్టి, వాడి యథార్థతను బట్టి డిసైడ్ చేస్తాడు. అందరికి ఒకలాగా ఉండడు. మనం పాట పాడుకుంటాం కానీ మా లోకం ఆ డ్రమ్ము కంజర కొట్టి ఊగిసిరాడు పాడేస్తుంటాం కానీ ఆలోచన ఉండదు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నణచును. స్తోత్రం, హల్లెలూయా. గర్వము నణచును, సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వము ఎరిగిన సర్వాధికారి. యెహోవాన బలమాయదార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అనేక గుణలక్షణములు కలిగిన వాడు, కానీ ఏ గుణలక్షణము కోణములో ఎవరితో ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలో, ఎవరికి ఉగ్రమూర్తిగా కనబడాలో,
ఎవరికి దయామూర్తిగా, ప్రేమమూర్తిగా కనబడాలో, ఎవరిని గుర్తుపట్టకుండా ముఖం తిప్పేసుకొని పట్టించుకోకుండా ఉండాలో, ఎవడు కనబడితే పరిగెత్తి పొలాలకు అడ్డం పడి పరిగెత్తి వాడు మురికిలో ఉన్న ముద్దు పెట్టుకోవాలో, దిస్ హిజ్ విల్ డిసైడ్స్. ఆయన చిత్తం. మహాదేవుడండి. దేవుణ్ణి ఆషామాషిగా తీసుకోవద్దు.